ఏపీ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ మెయిన్స్ ఎప్పుడు జరుగుతుంది అనే అందరికీ ముఖ్యంగా ఒక డౌటు అది అలాగే మిగిలిపోయింది. ఇప్పుడు మే 1 రోజున హియరింగ్ జరగడం జరిగింది కేసు మీద. ఈ ఏపీ కానిస్టేబుల్ దాని మీదే ఖచ్చితంగా మనందరము ప్రిపరేషన్ ఆపి ఆ రోజు ఆ కేసు క్లియర్ అయిన తర్వాత నుంచి మన ప్రిపరేషన్ కొనసాగించాలని అనుకుంటే అది మీ అంతకు మీరే మోసపోయినట్లు ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ప్రిపరేషన్ చేసుకోవాల్సిందే అదొక్క జాబుకు మాత్రమే కాదు, అలాంటి జాబులు మరెన్నో ఉన్నాయి. అది మీరందరూ దృష్టిలో పెట్టుకోవాలి. కేవలం కానిస్టేబుల్కి ఒక్కటే మేము ప్రిపేర్ అవుతున్నాము అని అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా మైనస్ జరుగుతుందని నేనైతే చెప్పలేను. కానీ దాంతోపాటు సేమ్ సబ్జెక్టులు ఉన్నవి ఇంకా చాలా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. ఎన్టీబీసీ ఉంది, అదేవిధంగా గ్రూప్ డి ఉంది, ఇప్పుడు ఫర్దర్గా నోటిఫికేషన్లు. దాంట్లో మన ఏపీ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్కి సేమ్గా ఏవైతే టాపిక్లు, ఏవైతే సిలబస్, ఏవైతే సబ్జెక్టులు ఉన్నాయో ఫస్ట్ అవి ఫినిష్ చేయాలి. ఏపీ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ డేట్స్ అయితే ఎప్పుడైతే ఇచ్చారో ఆ రోజు నుంచి ఏపీ కానిస్టేబుల్లో ఏవైతే మనకు సిలబస్ మెన్షన్ చేశారో, ఏ సిలబస్ అయితే మనం చదవలేదో అప్పటి నుంచి ఆ సిలబస్ని ఎక్కువగా దాని మీద టైం కేటాయించాలి. మొదటిగా ఇప్పుడు మే 1 రోజున మనకి హియరింగ్ అనేది కంప్లీట్ అవుతుందా కంప్లీట్ కాదా అనే క్లారిటీ ఇన్ఫర్మేషన్ లేదు. ఖచ్చితంగా అప్పటికిన మనకి కంప్లీట్కిన కాకపోతే సుప్రీంకోర్టు హాలిడేసు మే 4th ఉంది, 10th ఉంది, 11th, 12th, 18th, 24 and 25 ఈ డేట్స్లో కూడా సుప్రీంకోర్టు హాలిడేస్ ఉన్నాయి. తర్వాత మే 26th అండ్ జూలై 27 వరకు హాలిడేస్ కూడా, సమ్మర్ హాలిడేస్ కూడా ఉన్నాయి. ఖచ్చితంగా మే 1 రోజున కూడా మనకి హియరింగ్ కంప్లీట్ అవ్వలేదు అనుకుంటే ఖచ్చితంగా మన అందరము జూలై చివరి వరకు వెయిట్ చేయాల్సిందే. దీని మీద ఎటువంటి క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఎవరికీ లేదు. కానీ మీ ప్రిపరేషన్ ఆపితే మీరు చాలా నష్టపోతారు. ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ను మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఆపొద్దండి. నోటిఫికేషన్ గురించి అస్సలు ఆలోచించొద్దండి. మీరు కేవలం మీ ఏం క్లియర్గా ఉంటే మీరు నోటిఫికేషన్ గురించి ఆలోచించరు. ఖచ్చితంగా మెయిన్స్ ఎగ్జామ్ మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకోసం అంటే మీరు మెయిన్స్ ఎగ్జామ్ జరగదు అని, క్యాన్సిల్ చేస్తారు అని ఇవన్నీ మీరు అనుకుంటే మీకు టైం వేస్ట్. అదే పనిగా మీ కొంతమంది స్నేహితులు కూడా మిమ్మల్ని తప్పుదారిలో పట్టించడానికి మీరు ప్రోత్సహిస్తూ ఉంటారు. ఎగ్జామ్ జరగదులే, అది డిలే అవుతుంటుంది టైం. ఆ టైంని ఎటువంటి పరిస్థితుల్లో డిలే చేసుకోవద్దండి. మీ ఇంపార్టెంట్ టైంని ఇతరులకు మీరు అసలు కేటాయించొద్దండి. ముఖ్యంగా మీరు ఎవరికైతే క్లియర్గా ఉంటుందో ఖచ్చితంగా వాళ్ళు విజయాన్ని సాధిస్తారు. అదేవిధంగా మీరేంటి గుర్తుపెట్టుకోవాలంటే నోటిఫికేషన్ గురించి అస్సలు ఆలోచించొద్దండి. మీరు మెయిన్స్కే ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా కేసు క్లియర్ అయిన తర్వాత కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో ఇప్పుడు ఏదైతే సపరేట్ సబ్జెక్ట్స్ ఉన్నాయో అవి కేసు క్లియర్ అయిన తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదవండి. కానీ ఇప్పుడు ఆర్ఆర్బీలో ఉంది, ఫర్ సపోజ్ గ్రూప్ డి ఉంది, ఎన్టీబీసీ ఉంది, దాంట్లో ఇంగ్లీష్, ఇప్పుడు గ్రూప్ డిలో ఇంగ్లీష్ సబ్జెక్ట్ లేదు, ఇంగ్లీష్ సబ్జెక్ట్ని స్కిప్ చేయండి. ఎప్పుడైతే ఈ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నారో అప్పటి నుంచి ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడైతే వచ్చినాయో మెయిన్స్ అప్పటి నుంచి అది కంటిన్యూషన్ చేయండి ఇంగ్లీష్ సబ్జెక్ట్ని. ఇప్పుడు ప్రజెంట్గా ఏ అయితే సబ్జెక్టులు ఉన్నాయో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ నువ్వు ఏ దానిలోకైతే ప్రిపేర్ అవుతున్నారో ఆ ఎగ్జామ్స్లో ఏ సబ్జెక్టులు కామన్గా అయితే ఉన్నాయో ఫస్ట్ దాని మీదే ఎక్కువగా టైం కేటాయించండి. లేదు అంటే మీకు క్లియర్గా ఒకటే ఉంది, ఏపీ కానిస్టేబుల్ నేను సాధించాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ రోజు నుంచే మీరు టైంని కేటాయించి టైంని డిలే చేసుకోకున్నట్ల, టైంని వేస్ట్ చేసుకోకున్నట్ల, ఫ్రెండ్స్ చెప్పిన మాటలు వినకుండా, ఎవరు చెప్పిన మాటలు వినకుండా మీరు ఖచ్చితంగా టైంని యూజ్ చేసుకోవాలి. ప్రతిరోజు, ప్రతి సెకండు, ప్రతి నిమిషము, ప్రతి అవరు మీకు ఇంపార్టెంటే. ఇంతవరకు వచ్చారు, మీరు కేవలం ఒకే ఒక స్టెప్ వేస్తే ఖచ్చితంగా మీరు విజయాన్ని సాధించినట్లే. మీ తల్లిదండ్రుల కోరిక కూడా మీరు నెరవేర్చినట్లే. మీరు విజయము సాధించినప్పుడు మీ ఫ్రెండ్స్ కన్నా, మీ ఫ్యామిలీ మెంబర్స్ కన్నా మీ తల్లిదండ్రులు ఎంత ఆనందపడతారంటే అది ఈ ప్రపంచంలో
ఎవరు పడలేనంత ఆనందం అది మీ తల్లిదండ్రులు మాత్రమే పడతారు. మీరు ఇప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో తప్పుడు దాడులు వేసి ఎగ్జామ్ జరగదులే, అది జరగదు, ఇది జరగదు అని మీరు టైంని డిలే చేసుకునే కొద్దీ మీ తల్లిదండ్రుల యొక్క కోరికను మీరు తగ్గించినట్లే అవుతుంది. ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోండి, మెయిన్స్ ఎగ్జామ్ ఖచ్చితంగా జరిగే తీరుతుంది. మీరు దాన్నోటే దృష్టిలో పెట్టుకోండి. నోటిఫికేషన్ అప్పుడు వస్తుంది, కేసు క్లియర్ అవుతుందా లేదా, దీనిల మీద వీటి మీద అన్నిటినీ పరిశోధన చేయడం స్టాప్ చేసి మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్, మళ్ళీ ఇప్పటికి కూడా టైం ఏం వేస్ట్ అయ్యింది లేదు, ఇప్పటి నుంచి కూడా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మీరు చదివిన సబ్జెక్టులే మళ్ళీ చదువుతూ అవే రిపీట్ చేస్తూ ఉండండి. ఖచ్చితంగా మీకు జాబ్ ఈజీగా సాధిస్తారు. ఖచ్చితంగా మనకు మెయిన్స్ ఎగ్జామ్లో ఎటు తిరిగి 130 అబో లేదా 125 అబో ఉంటేనే మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, 125, 130 రావడం అనేది అంత ఈజీ ఏం కాదు. 1 నెల 2 నెలల్లో చదివితే వచ్చేదేమి కూడా కాదు. అదంతా మీకు కూడా తెలుసు, ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అది ఖచ్చితంగా మీరు దృష్టిలో పెట్టుకొని టైంని వేస్ట్ చేసుకోకున్నట్ల నోటిఫికేషన్ ఎప్పటికైనా వస్తుంది. మెయిన్స్ ఎప్పుడైనా పెట్టుకోండి, నేను రాయడానికి సిద్ధంగా ఉన్నాను అని మీ మనసులో మీరు అనుకుంటూ ప్రతిరోజు ఆ మెయిన్స్ ఎగ్జామినేషన్ గురించి మీరు ఆలోచించడం పక్కన పెట్టి మీరు ప్రిపరేషన్ కొనసాగిస్తూ ఉండండి. ఓకేనా? అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరూ సీరియస్నెస్గా ప్రిపేర్ అవ్వండి. ప్రతి ఒక్కరికి జాబ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.